ఇదంతా మనమే అల్లుకున్నటువంటి సంసారమైనా కాదా? మనమే అల్లుకున్న ప్రపంచమైనా కాదా? నీ ప్రపంచంలో ఎవరున్నారు? నువ్వు గుర్తించేవాళ్ళు, నిన్ను గుర్తించేవాళ్ళు, అంతకు తప్ప ఎవరైనా వేరే వాళ్ళు ఉన్నారా? అమెరికా ప్రెసిడెంట్ గారు ఉండాలా వద్దా నీ ప్రపంచంలో? ఆయనతో నాకేం పని అండి అంటావు. ఎందుకని? నిన్న ఆయన గుర్తించడు, ఆయన నువ్వు గుర్తించలేదు, అంతే. పైగా అది 6 ఏళ్ళకు ఒకసారి మారిపోయే వ్యవహారం, అంతేనా కదా? ఎంతమందినైనా పట్టుకుంటారండి, ఎంతమందినైనా గుర్తెట్టుకుంటారు. ఏదో ఒకడంటే గుర్తెట్టుకుంటాం కానీ అంటున్నాం మనం. కాబట్టి అలాగే మనం దేవుళ్ళను కూడా మార్చేయచ్చు, ఆ ప్రెసిడెంట్లు మార్చేసినట్టు. ఒకప్పుడు శివాలయం, ఒకప్పుడు రామాలయం, ఒకప్పుడు బాబా గారి గుడి, ఒకప్పుడు. అందుకే అమెరికాలో ఏ గొడవ లేదు. ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు అందరు దేవుళ్ళు అయిన. మన దగ్గర అయితే అట కాదు, ఏ దేవాలయం ఆ దేవాలయం. ఇక్కడ అట కాదు, మీరు ఒక దేవాలయానికి వెళ్ళారు లైన్లో అందరు దేవుళ్ళు క్యూలో కనపడతారు. ఇది కూడా నాకు నచ్చింది, ఎందుకంటే ఇక్కడ అన్ని చరప్రతిష్టలే కాబట్టి ప్రాబ్లం లేదు. స్థిర ప్రతిష్టలు మనకన్నీ అక్కడ, అందుకని అక్కడ ఒకటే కడతారు. అది ప్రతిష్టా విధానంలో ఉన్న తేడా. సరే, ఇంతకీ గుడికి ఎందుకు వెళ్తున్నామంటే మీ ఇంటిని దేవాలయంగా మార్చాలి. ఎప్పుడన్నా ఐడియా వచ్చిందా? రావాలా వద్దా? మరి ఎన్నిసార్లు జీవితంలో గుడికి వెళ్ళి ఉంటాం. అక్కడ మనం ఏం పొందాం? ఒకటి ప్రశాంతత. గుడికి వెళితే ఏంటి వస్తుంది? ప్రశాంతత. 2 5 లక్షణాలు వస్తాయి గుడికి వెళితే. ఒకటి ప్రశాంతత, తర్వాత 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 ఆనందం. ఓకే, ఇది కూడా ఓకే. ప్రశాంతత, ఆనందం 3. ఆనందం భగవద్ దర్శనమే, 2 ఒకటే. తర్వాత 3వది భక్తి. ఓకే, అది కూడా వేసుకోవచ్చు. గుడికి వెళితే భక్తి వస్తుంది, ప్రశాంతత వస్తుంది, ఆనందం వస్తుంది, భక్తి వస్తుంది. 4వది అది ఆనందంలో భాగమే. అది కూడా దర్శనము, ఆనందం, అనుభూతి అని ఒకటే. ఇంకా 4వది త్యాగం. నీ దగ్గర ఉన్నది ఎంతో కొంత, తృణమో పణమో నీ శక్త్యానుసారం, దానమో ధర్మమో త్యాగమో ఏదో ఒకటి చేస్తావు, చేయకుండా ఉండవుగా. హుండీలో వేయడమో, దానం చేయడమో, లేకపోతే ఆలయాలలో ఉన్న సేవలకి చేయడమో, ఏదో ఒక రకంగా సమాజానికి నువ్వు త్యాగం చేస్తావు, ఖర్చు పెడతావు. నీ దగ్గర ఏముంటే అది. ధాన్యం ఉంటే ధాన్యం, ధనం ఉంటే ధనం, శారీరక శక్తి ఉంటే సేవ చేయటం, అక్కడ గుళ్ళో తొడవటం వగైరాలు, దేవుడికి సంబంధించినట్టు ఏమైనా క్లీన్ చేసి ఇవ్వటాలు ఇచ్చేది, ఎవరెవరు ఏం చేయలేదు, ప్రసాదం తయారు చేయటం ఎట్సెట్రా, అంతేనా కదా? కాబట్టి త్యాగం, అదంతా కలిపి ఏంటంటే త్యాగం. ఇప్పుడు ఏమేమి వచ్చినాయి మనకి? శాంతి, ఆనందం, తర్వాత భక్తి, తర్వాత త్యాగం. 5వది శరణాగతి. ఏమిటొచ్చింది ఇప్పుడు? అక్కడికి వెళ్ళి ఏం చేస్తారండి మీరు? బాబా గారు ఏదో ఉంటుంది కదా, పాదుకలు పెడతారు కదా, అక్కడ వెళ్ళి ఏం చేస్తారు? వెళ్ళి కాళ్ళకి దండం పెడతారు, అంతేనా? శరణాగతి ఇంతకది. కాళ్ళు పట్టుకుంటే శరణాగతి. బాబా గారి కాళ్ళు పట్టుకున్నాను, లేదు దేవుడి కాళ్ళు పట్టుకున్నాను. కాళ్ళు అంటే చరణములు. అదే మనసు హృదయంలో వచ్చింది, అప్పుడు శరణాగతి. లోపల మార్పు వచ్చింది, అప్పుడు అదేమిటి? శరణాగతి. బహిర్ముఖం, బాహ్యంలో వచ్చింది, అప్పుడు శరణాగతి. ఇప్పుడు మనకి శరణాగతి కావాలా, శరణాగతి కావాలా? లోపల మార్పు కావాలి మనకి. శరణాగతిలో అహం ఉండదు. ఎందుకు శరణాగతి విశేషం అంటే, శరణాగతిలో అహం ఉండదు. ఇప్పుడు మనం అందరం అహం మిగుల్చుకోవాలా, పోగొట్టుకోవాలా? కానీ మనం రోజువారీ జీవితంలో ఏం చేస్తున్నాం? యాడ్ చేస్తున్నాం ప్రతిరోజు దానికింత. మనకు 10 మార్కులు భగవంతుడు పుట్టుకతో 10 మార్కులు ఇచ్చాడు అనుకోండి, రోజుకు 1 మార్క్ యాడ్ చేస్తూ పోయాం. సంవత్సరం అయ్యేటప్పటికి ఎన్ని మార్కులు వస్తాయి? 100కి 300 మార్కులు వస్తాయి. అయిపోయాయి. మరి అహం ఎక్కువైపోతే సమస్యలు పెరుగుతాయా, తగ్గుతాయా? ఎందుకని? మొదటి సమస్య ఏంటి? అహంతో అశాంతి.
అహం వల్ల ఏమిటి? అశాంతి. ఎప్పుడెప్పుడు నీకు అహం ఉంటే ఏ కోణాలలో, ఏ అంశాలలో, ఏ విషయాలలో, లేదా ఏ వ్యవహారాలలో, లేదా ఏ ప్రవర్తనలలో నేనే ప్రధానం, అహం అనేది బలంగా ఉందనుకోండి, అప్పుడేమవుతుంది? అశాంతి. కాబట్టి అశాంతి అన్న లక్షణం అనుభవానికి వచ్చిందంటే అక్కడ ఏమున్నట్టు? అహం. కాబట్టి తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? శరణాగతి. అహాన్ని తగ్గించాలంటే ఒకటే అవకాశం, ఏమిటది? శరణాగతి. మిగిలిన 4 తగ్గదు. శాంతి, ఆనందం, భక్తి, త్యాగం, ఈ 4 అహం పోదు. శరణాగతి వల్లనే పోతుంది, మిగిలిన వాటి వల్ల పోదు. ఇది మర్చిపోకూడదు. కాబట్టి గుడికి వెళ్ళి వచ్చిన వాళ్ళ ఈ 5 లక్షణాలను మనతో పాటు తెచ్చుకోవాలి. మన ఇంటిని దేవాలయంగా మార్చుకోవాలి. వాళ్ళ ఇంటికి వెళ్తే ఆహా సాక్షాత్తు దేవాలయానికి వెళ్ళినట్టేనండి అన్న ఇళ్ళు లేవా? భారతదేశంలో కోకొల్లలండి ఎన్నో ఉంటాయి. అసలు లెక్కకు మించి ఉంటాయి, మీరు లెక్క పెట్టలేరు. అంటే దాని అర్థం వాళ్ళు పెద్ద పెద్ద విగ్రహాలు ఉండి పెద్ద పెద్ద ధూపదీప నైవేద్యాలు ఏదో చేస్తారని కాదు. వాళ్ళ జీవన విధానం అలా ఉంటుంది. అహం లేని జీవన విధానం ఎప్పుడైతే జీవిస్తారో వాళ్ళతో మీరు 10 నిమిషాలు మాట్లాడారనుకోండి, మీ మనసు తేలికైపోతుంది. మీ మనసులో ఉన్న అశాంతి అంతా పోతుంది, శాంత స్థితికి వచ్చేస్తారు. మీ జీవితం యొక్క లక్ష్యం పర్ఫెక్ట్గా నిర్ణయం అయిపోతుంది. మనం ఇప్పటివరకు ఏమి వదిలేసాం, ఏవి ప్రధానం, వాటి కోసం మన జీవితాన్ని ఎట్లా మార్చుకోవాలి అనే అంశాల మీద ఒక సరైన అభిప్రాయం, అవగాహన ఏర్పడుతుంది. ఇలా ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడేమైంది? మీరు మీ ఇంటిని 10 మందికి ఆదర్శవంతంగా తయారు చేశారు. అప్పుడేమయ్యారు? మీరు ఎవరైనా మీకు ఏదైనా సహాయం చేశారండి, ఏమంటారు అప్పుడు? మీరు భగవంతుడిలాగా సహాయం చేశాండి అంటారు, అంతేనా? కాదు. అలా మీరు మీ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి మీరే భగవంతుడిగా వాళ్ళ జీవితాన్ని మార్గదర్శనం చేసే దశలో మీరున్నారు. అప్పుడేమైంది? జీవితంలో ఒకసారైనా ఆయనతో మాట్లాడాలండి అంటామా లేదా? ఇప్పుడు మీకు టీవీలో ప్రవచనాలు వస్తున్నాయండి, సామవేదం షణ్ముఖ శర్మ గారు మీ ఇంటికి వస్తున్నారు అన్నారు అనుకోండి, ఏం చేస్తారు? ఓ పెద్ద హడావిడి వ్యవహారం, కథాకారు కాదు. హడావిడి ఆయనతో మాట్లాడే సంగతి పోతుంది. ఆయన దగ్గర నుంచి పొందవలసిన మార్గదర్శకత్వం పక్కకు పోయింది. ఏం ఏర్పడిపోయింది? ఇప్పుడు బహిర్ముఖమైన హడావిడంతా వచ్చేసి మరి అప్పుడు దానివల్ల ప్రయోజనం ఏమి? ఆయన రావడం వచ్చాడు, 1 గంట కూర్చున్నాడు, అందరినీ హలో హాయ్ అని పలకరించాడు, ఏదో చెప్పవలసిన 4 మాటలు చెప్పాడు, వెళ్ళిపోతాడు. ఇప్పుడు మీ జీవితం మారినట్లేనా? ఎప్పుడు మారినట్టు? మీ ఇంటిని దేవాలయంగా మార్చాలి. ఎప్పటికైనా మీ మనసులో ఆ పని మీదే, గృహిణి బాధ్యత. అది మీ ఇంటిని దేవాలయంగా మార్చేటటువంటి పని గృహిణి బాధ్యత. కానీ ఆ పనిని మనం పక్కకు పెట్టి బ్యాగ్ వేసుకుని ఉద్యోగం చేసి ఒక $10,000 సంపాదిస్తే బాగుంటుంది అనే యాటిట్యూడ్లోకి మారిపోయి, ఏ పని కష్టం అంటావు? డబ్బు సంపాదించడం కష్టం అంటావా? ఇంటిని దేవాలయంగా మార్చడం కష్టం అంటావా? చూడండి, మనమేమంటున్నాం? డబ్బులు సంపాదించడం కష్టం అంటున్నాం. ఎన్ని కష్టాలు పడాలనండి, ఇంట్లో పడాలి, అక్కడ పడాలి, వాడు ఊరుకోడు, వీడు ఊరుకోడు అని మనం బోల్డ్ కష్టాలు ఏకరవ పెడతాం. కానీ ఇంటిని దేవాలయంగా మార్చాలంటే మీరు 30 ఏళ్ళు కష్టపడాలి. దాని వలన మీ ముందు 3 తరాలు, తర్వాత 3 తరాలు ఆ దివ్యత్వాన్ని అనుభవిస్తాయి. 6 తరాలు మీతో కలిపితే 7 తరాలు బాగుపడతాయి ఈ ఒక్క పని చేస్తే. ఏదో ఒక తరంలో, అర్థమైందా? ఒక్క తరంలో ఒక్క వ్యక్తి కష్టపడి మీ ఇంటిని దేవాలయంగా కనుక మీరు మార్చగలిగితే మీ ముందు 3 తరాలు, మీ తర్వాత 3 తరాలు మిమ్మల్ని అనుగమిస్తాయి, మీ మార్గదర్శనాన్ని స్వీకరిస్తాయి. అప్పుడేమైంది? ఎంతమంది బాగుపడ్డారు? మీ కుటుంబంలోనే. అర్థమైందా? మరి ఈ పెద్ద పనిని, ఈ పెద్ద బాధ్యతని పక్కకు పెట్టేశాం. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏది కావాలన్నా డబ్బులు కావాలండి బాబు. అమెరికాలో ఏది ఫ్రీ లేదు.
గాలి కూడా ఫ్రీ లేదు ఇక్కడ అంటున్నాం. మరి ప్రతిదానికి అప్పుడు మనం దేన్ని ముడిపెట్టి చూసాం? భగవంతుడితో ముడిపెట్టి చూడవలసింది పోయి ఇటు తిరిగిపోయింది. అప్పుడు ఏమైపోయింది? తరాలు తరాలు వెళ్ళిపోతూ ఉంటాయి అంతే. కానీ మీ ఇల్లు దేవాలయంగా మాత్రం ఎప్పటికీ మారదు. సరే, ఒకవేళ నానా కష్టాలు పడి మీ ఇంటిని దేవాలయంగా మార్చారని అనుకుందాం, కాసేపు అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలి? ఎవరైనా సరే మీ ఇంటిని దేవాలయంగా మారిస్తే నెక్స్ట్ ఇంకో పని ఉంది. అక్కడతో పని పూర్తయిపోలేదు. దేహాన్ని దేవాలయంగా మార్చాలి. ఇప్పుడు మన దేహాన్ని దేవాలయం అని అనుకుంటున్నామా? అనుకోవడం లేదు. మీ ఇంటిని దేవాలయంగా మార్చిన తర్వాత ఏం చేయాలి? దేహాన్ని దేవాలయంగా చూడాలి. అది లాస్ట్ స్టెప్ అన్నమాట. దేహాన్ని దేవాలయంగా చూస్తే మీలో ఉన్న నేను ఎవడైతే ఉన్నాడో ఆ దేహి, వాడి పేరేమిటి? దేహి. ఎందుకని వాడికి ఆ పేరు పెట్టారు దేహి అని? ఈ దేహమును ధరించాడు కాబట్టి. మనం రోజు వస్త్రాలు వేసుకుంటున్నామా లేదా? రోజు విప్పి పడేస్తున్నామా లేదా? అంతే. వాడు వేసుకున్న వస్త్రాలు రేపు వేసుకోవడం లేదు. వాటితో పని అయిపోయింది. పని అయిపోగానే ఏం చేస్తున్నాం? విప్పి పడేస్తున్నాం. అంతేనా కదా? అలాగే ఈ శరీరంతో పని ఉంది వాడికి. వాడి చేతిలో ఇది పనిముట్టు. ఈ శరీరం అనే వస్త్రాన్ని ధరించాడు. పని అయిపోగానే విసిరవతల పారేసాడు, వెళ్ళిపోయాడు. మరో దేహానికి వెళ్ళిపోయాడు. వాడు దేహి. మరి ఇప్పుడు వాడు ఉన్నాడా లేదా మనలో? ఉన్నాడు కదా. ఎందుకని? మీ తాతగారిని ఇప్పుడు ఉన్నారా? ఎందుకు మరి వెళ్ళిపోయారండి? ఎవరు వెళ్ళిపోయారు? లోపల ఉన్నవా? దేహం పోలే, అది అక్కడే ఉంది కదమ్మా. అందులో ఉన్నవాడు వెళ్ళిపోయాడు. ఏనా కదా? వాడికి దేహి అని పేరు వాడికి, అంతే. వాడే జీవుడు, వాడే ఆత్మ కూడా. స్థితి భేదం అంతే. అర్థమైందండి? ఆ లోపల ఉన్నవాడు ఉన్నంతసేపే దీనికి ఏమైనా విలువ, అంతేనా కదా? అందుకే భజగోవిందాలు ఏమంటారంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు కలిసి కాపురం చేస్తారట భార్యాభర్త. ఒక దగ్గరే పడుకుంటారా లేదా? ఆయన చనిపోయిన రాత్రి శవజాగారం ఎవరో ఒకరు కూర్చోవాలి కదా. కూర్చోమంటే భార్య గారు మాత్రం నేను కూర్చొని బాబోయ్ నాకు భయం వేస్తుంటుంది. మరి 50 ఏళ్ళు ఆయన పక్కన ఎలా పడుకున్నావు? భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. ఆ శరీరాన్ని చూసి భయపడిపోతూ ఉంటుందట. ఎందుకని? అందులో శివం లేదు. శవం ఒకటే ఉన్నాడు. మరి ఈ శివం ఎవరు? దేహి, నేను. పైన ఉన్న శరీరం ఏమిటి? శవం. ఇప్పుడు మనం శవం నేనుగా జీవిస్తున్నామంటారా? శివం నేనుగా జీవిస్తున్నామంటారా? మనం శివంని అసలు గుర్తుపట్టలేదు. శివంని గుర్తుపడితే అప్పుడెవరు? శివం నేను. ఈ శివం నేననే నేను ప్రతిక్షణం ఉందా లేదా? ఇప్పుడు నువ్వు నిద్రపోతున్నా కూడా ఆ శివం నేను ఉంది, అంతేనా కదా? నిద్రపోతున్నవాడు లేవలేదండి, అప్పుడేమన్నాం? ఈ శివం నేను వెళ్ళిపోయింది, మరో దేహానికి వెళ్ళిపోయింది, అంతేనా కదా? మరి ఆ శివం నేనని మనం ప్రతిక్షణం గుర్తుపెట్టే అవకాశం ఉన్నప్పటికీ మనం గుర్తుపడుతున్నామా? ఎవరు గుర్తుపట్టద్దన్నారు? మనం ఇప్పుడు మీ అమ్మ గుర్తుపట్టద్దన్నా? మీ నాన్న గుర్తుపట్టద్దన్నాడా? నీకు పాఠం చెప్పిన గురువులు గుర్తుపట్టద్దన్నారా? దేవాలయంలో అర్చకుడు గుర్తుపట్టదు. నువ్వు బయట ఎక్కడా దేవుడిని చూడకూడదమ్మా, దేవాలయంలోనే దేవుడిని చూడాలని ఎక్కడన్నా ఎవరన్నా చెప్పారా? చెప్పలేదు. అంతటా దైవాన్ని దర్శించడమే మానవుడు చేయగలిగిన ఉత్తమమైన పని అనే కదా మన శాస్త్రాలన్నీ చెప్పింది, మన ఋషులందరూ చెప్పింది. కానీ మరి మనం అంతటా దైవాన్ని గుర్తించాలంటే నీ లోపలున్న నేను శివమే అయి ఉన్నదని అనుభవజ్ఞులైన ఋషులు చెప్పినప్పుడు ఆ దృష్టిని కలిగి ఉండి మనలో ఉన్న నేనుని శివంగా చూడాలా వద్దా? ఆ దర్శనం పొందాలా వద్దా? ఇప్పుడు నీలో ఉన్న నేనుని దర్శించడానికి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? దేవాలయానికి వెళ్ళాలా? శ్మశానానికి వెళ్ళాలా? వారణాసి వెళ్ళాలా? లేదంటే తిరుమల వెళ్ళాలా? లేదంటే వైకుంఠం వెళ్ళాలా? కైలాసం వెళ్ళాలా? నీలోనే ఉందిగా నేను. కాబట్టి తనలో ఉన్న నేననేటటువంటి శివదర్శనాన్ని పొందినవాడు ఎవడైతే ఉన్నాడో వాడి దేహమే దేవాలయం. ఇప్పుడు మీరు పీఠాధిపతులు కానీ ఆశ్రమంలో ఉంటారు కదా, అక్కడికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు? మీరేమో పట్టుకెళ్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పండు ఇలా వాళ్ళు ముట్టుకుని ఇస్తారు.
మీరేం చేస్తారు? అది ప్రసాదం అంటున్నారా లేదా? ఎలా ప్రసాదం అయింది? వీళ్ళ చేతో కుంకుమో విభూతో అక్షతలో లేకపోతే పళ్ళో ఏదో ఒకటి ఇస్తారు. ఇచ్చినప్పుడు దాన్ని మీరు ప్రసాదంగా భావిస్తున్నారు. ఎలాగా అంటే వాళ్ళు నిత్యము శివస్వరూపులుగా ఉన్నారు. ఈ దేవాలయంలో వాళ్ళు శివస్వరూపులుగా ఉన్నారు. ఈ దేహమే దేవాలయమని గుర్తించారు. ఈ దేహియే దేవదేవుడైనటువంటి శివుడు, ఈశ్వరుడుగా వాళ్ళు గుర్తించి ఆ దర్శనం పొందారు, ఈశ్వర దర్శనం పొందారు. దేహంలో ఉండి, పడిపోయిన తర్వాత కాదు. ఈశ్వర దర్శనం రెండు రకాలుగా సాధ్యం. ఒకటేంటి? దేహంలో ఉండి దర్శించవచ్చు, దేహం పడిపోయినాక కూడా దర్శించవచ్చు. రెండు మార్గాలు. దేహం పడిపోయిన తర్వాత దర్శిస్తే మనం ఏమైనా తెలుసుకోగలుగుతాం అంటారా? తెలియదు. అప్పుడు ఏదైనా తెలుసుకోవాలంటే దేహం ఉన్నప్పుడే తెలుసుకోగలగాలి, అంతేనా కాదు? కాబట్టి దేహంలో ఉండగానే మీరు ఈశ్వర దర్శనాన్ని కనుక పొందినట్లయితే మీ జీవితం సఫలం. దేహంలో ఉండి దేహంలోనే ఉన్నటువంటి శివుణ్ణి మీరు దర్శించలేకపోయారు అనుకోండి, మీ జీవితం సఫలమా విఫలమా? కాలక్షేపం. ఇది కాలక్షేపం అంటే అర్థమైందండి? అంటే లక్ష్యం లేదు, నీలోనే ఉన్న ఈశ్వరుని దర్శించాలనే దృష్టి లేదు, ఆ రకమైన జీవితం లేదు, ఆ రకమైనటువంటి అనుభవం లేదు, ఆ రకమైన జీవన విధానం లేదు, అంతేనా కాదు? ఇప్పుడు భగవద్గీత ఏనాడో 5000 సంవత్సరాల క్రితం చెప్పారమ్మా. ఇప్పుడు మన జీవితం దాదాపు సగం అయిపోయినా అయిపోలేదు, ఇంకా ఉందంటారు. 4వ దశకు వచ్చిన వాళ్ళు కొంతమంది, 3వ దశలో ఉన్నవాళ్ళు కొంతమంది, 2వ దశలో ఉన్నవాళ్ళు కొంతమంది. ఏదైనా కొంతకాలం జీవితంలో అయిపోయిందిగా. అయిపోయిన జీవితాన్ని వెనక్కి తండి చూద్దాం, తేలేరుగా, అవునా కాదా? మరి మనం భగవద్గీత క్షుణ్ణంగా ఇంతవరకు ఎందుకు చదవలేదు? అందరికీ భగవద్గీత అందుబాటులోనే ఉందిగా, 5000 సంవత్సరాల నుంచి అందుబాటులో ఉంది కదా. ఎందుకు ఎన్నో పుస్తకాలు చదివి, ఎన్నో డబ్బులు సంపాదించి, ఎన్నో రకరకాలైన, మీరు మీ ఇంటికి ఒక యంత్రం తెచ్చారమ్మా, వెంటనే ఏం చేస్తున్నారు? టకా 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 ఆ యంత్రానికి సంబంధించిన పుస్తకం అంతా చదివేసేసి, ఆ యంత్రం ఎలా వాడాలో తెలిసేసేసుకుని, ఎలా ఫిట్టింగ్ చేసేయాలో తెలిసేసేసుకుని, అలా ఫిట్టింగ్ చేసేసి వాడేసుకున్నారా లేదా? మరి యంత్రాన్ని పుట్టుకతో తెచ్చుకున్నారు, కానీ యంత్రాన్ని ఎలా వాడుకోవాలనే విద్య చదువుకోవాలా వద్దా? మరి భగవద్గీత చదువుకోకపోవడం అజ్ఞానం కదా, చదవాలా వద్దా? ఎంత ఎర్లీగా చదివితే జీవితం అంతా ఆ విజ్ఞానం ఉపయోగపడుతుంది. అదే లేటుగా చదువుకుంటే ఆ శేష భాగానికే ఉపయోగపడుతుంది. కాబట్టి రోజు ఈశ్వరారాధన చేయాలి. భగవద్ దర్శనం పొందాలంటే ఏం చేయాలి? రోజు ఈశ్వరారాధన చేయాలి. మీరు 5 నిమిషాలు చేస్తారో, 50 నిమిషాలు చేస్తారో, 5 గంటలే చేస్తారు, మీ ఓపిక, మీ శక్తి, మీ సామర్థ్యాన్ని బట్టి చేయాలి. రోజు ఈశ్వరారాధన చేయాలి. రెండో పని ఏం చేయాలి? రోజు ప్రాణాయామం చేయాలి. ఇప్పుడు ప్రాణం సంగతి మనకు తెలియదు, ఇందాక తెలుసుకున్నాక. అసలు ప్రాణం ఎలా వస్తుందో ఎలా పోతుందో మనకు సంబంధం లేదు, దాని అదర అది పోతుంది వస్తుంది అంతే. ప్రాణం మీద అదుపుందా మనకేమైనా? ఏమి లేదు. ఎందుకని? గాలి ఎంతసేపు తీసుకుంటున్నామో తెలీదు, ఎంతసేపు విడిచిపెడుతున్నామో తెలీదు, అసలు ఆపుకోవడం అనే ప్రసక్తే లేదు, అంతేనా కాదా? కాబట్టి దీన్ని ఏం చేయాలి? మొట్టమొదట ఎంతసేపు గాలి తీసుకుంటున్నామో అంతసేపు ఆపుకోవాలి, అంతసేపు విడవాలి, మళ్ళీ అంతసేపు ఆపుకోవాలి. ఇలా సమంగా చేయాలన్నమాట. ఈ సమ ప్రాణాయామాన్ని తప్పక చేయాలి. ఇది చేస్తే మనోవేగం తగ్గిపోదు. ఒక్కసారే 100 ఆలోచనలు చేసేటటువంటి పరిస్థితి తగ్గిపోతుంది. ఇప్పుడు మానవులందరికీ పెద్ద చిక్కు ఏమిటి అంటే, ఒకేసారి 100 ఆలోచనలు చేస్తాడు. 100 ఆలోచనలు ఎన్ని అమలు చేస్తావు? 10 చేద్దాం అనుకుంటావు. 10 ఎట్ట చేస్తావు? 1 అయితే చేయగలుగుతావు, 2 అయితే చేయగలుగుతావు, కానీ 10 ఆలోచనలు అమలు చేయగలుగుతావా? చేయలేవు. అందుకని అసంతృప్తి. కాబట్టి మనోవేగం తగ్గిపోతుంది ఈ సమ ప్రాణాయామం చేయడం వల్ల. రోజు తప్పక కొద్దిసేపు అయినా ఈ సమ ప్రాణాయామం చేయండి. మీ ఓపిక. 30 నిమిషాలు చేస్తారో, 3 గంటలే చేస్తారో, 24 గంటలు కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఏమిటి, మీరు అలవాటు పడితే చాలా, అంతే. అభ్యాసం మార్చుకోవడమే. గాలి ఎంతసేపు పీల్చుకుంటున్నారో కాసేపు గమనించండి, అంతసేపు ఆపుకోండి, అంతసేపు వదిలిపెట్టండి, అంతసేపు మళ్ళీ ఆపుకోండి. ఇలా 4 సమభాగాలుగా ఉంటే సమ ప్రాణాయామం. కాబట్టి నిత్యం ఈశ్వరార్చన చేయాలి, సమ ప్రాణాయామం చేయాలి. రెండో పాయింట్. మూడో పాయింట్, తప్పక భగవద్గీత కాసేపైనా చదవాలి. ఎందుకని?
అది పరమాత్మే గురువై బోధించాడు కాబట్టి, జగద్గురువై పరమాత్మే బోధించాడు కాబట్టి అది చదివితే చాలా వరకు విషయాలు అవగాహనకు వస్తాయి. అసలు మనం పొరపాట్లు ఏం చేస్తున్నాం, ఏం చెయ్యాలి, మానవ జీవిత లక్ష్యం ఏమిటి, ఎందుకు మానవుడిగా పుట్టాం, వచ్చే జన్మ అసలు మానవుడిగా వస్తుందా, గ్యారంటీ ఉందంటారా వచ్చే జన్మకి మానవుడిగా వచ్చే అవకాశం ఉందా లేదా, ఎలా ఎలా ఉంది ఎలా లేదు ఆయన చెప్పాడు. అదే అని భగవద్గీత చదివితే తెలిసిపోతుంది. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబర ప్రయాతి సమద్భావ. నాయన నువ్వు చివరి శ్వాస విడిచిపెట్టేటప్పుడు ఏ గుణంతో నీ స్వభావం పనిచేస్తుందో ఆ గుణానికి సంబంధించినటువంటి ఉపాధిలోకి నువ్వు ప్రవేశిస్తావు అని చెప్పాడు. అప్పుడు ఎప్పుడో చివరి శ్వాస కదా ఆయన చెప్పింది. మరి ఇప్పుడు ఎట్లా తెలుసుకుంటాను, సరే ఇప్పుడు ప్రయత్నం చేయవచ్చు, ఇప్పుడు ఎట్లా తెలుసుకుంటావు అంటే ఆయన తర్వాత శ్లోకాల్లో చెప్తాడు అనమాట. నాయన అప్పుడు చేసే పని ఇప్పుడు కూడా చేస్తున్నావు. ఎప్పుడు అదేమో పెద్ద నిద్ర, ఈ శరీరంలో పడుకుని వేరే శరీరంలో లేవడం, ఈ శరీరంలోనే పడుకుని ఈ శరీరంలో రోజులు వేస్తున్నావుగా, ఇది కూడా సగం సమానమే దాంతో. కాబట్టి ప్రతిరోజు నిద్రలోకి పోయేటప్పుడు ఒకే రకంగా వెళ్ళు, నిద్రలోంచి బయటకు వచ్చేటప్పుడు కూడా ఒకే రకంగా రా. అలా అలవాటు చేసుకుంటే అప్పుడు ఏమైంది, ఇదే అలవాటు నీకు చివరి శ్వాసలో కూడా వస్తుంది. అర్థమైందా? మనందరికీ అక్షరాభ్యాసం చేసినప్పుడు ఓం నమః శివాయగా చేయించింది. మరి అదే ఓం నమః శివాయ అనుకోవచ్చుగా. ఈశ్వర ధ్యానం చేయడానికి ఓం నమః శివాయనే అనుకోవచ్చుగా. ఎవరికి తెలియదు ఓం నమః శివాయ, అందరికీ తెలుసుగా. కాబట్టి సమప్రాణాయామం తర్వాత ఏం చేయాలి, మనసుతో ఓం నమః శివాయ జపం, జపం చేస్తూ నిద్రలోకి వెళ్ళాలి, జపం చేస్తూ మేలుకోవాలి. వీలైనంతసేపు నీకు మనసులో ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయొచ్చు. మనసుతో చేయడానికి ఏ నియమాలు వర్తించవు. అర్థమైందండి? నేను ఇంకా బాచిమొహం గడగలేదు, నేను ఇంకా తల స్నానం చేయలేదు, నేను ఇంకా పవిత్రుని అవ్వలేదు, ఇవేమీ మనసుతో చేసే సాధనలకు వర్తించవు. కాబట్టి నువ్వు మనసుతో కూడా ఎప్పుడైనా జపం చేయవచ్చు. బయటికి చెప్పి అర్చన చేయాలంటే నియమాలు వర్తిస్తాయి, గుర్తుపెట్టుకోవాలి. అంటే అర్చకుడు గుళ్ళో పూజ అర్చన చేస్తున్నారండి, వాళ్ళ యొక్క జీవన విధానం, వాళ్ళ యొక్క నియమం సాంప్రదాయం వాళ్ళకి వేరే, అంతేనా కదా? నువ్వు వ్యక్తిగా చేస్తున్నావు, నీ నియమం నీ సాంప్రదాయం నీ వ్యవహారం మనసుతో చేస్తున్నావు. అప్పుడేమైంది, ఈ శారీరకమైన ఆంక్షలు అక్కడ ఏం పనిచేయవు. అర్థమైందా? నువ్వు హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నావమ్మా, అంతేనా? ఏదో 104 జ్వరం వచ్చింది, ఓం నమః శివాయ చెప్పుకోవచ్చా చెప్పుకోకూడదు? అదేంటండి హాస్పిటల్లో ఎలా చెప్పుకుంటామండి అంటావా? మనసులో చెప్పుకోవడానికి ఎక్కడైతే ఏముంది, దానికేమి దేశకాల పాత్రతలు అడ్డుకోవు. కాబట్టి ఈ 3 పనులు చేయొచ్చా చేయకూడదా? నిత్యం ఈశ్వరార్చన చేయవచ్చు, నిత్యం సమప్రాణాయామాన్ని నిలబెట్టుకోవచ్చు, నిత్యం మనసుతో ఓం నమః శివాయ అనేటటువంటి జపం చేయవచ్చు. చేయొచ్చా చేయకూడదా? చేయవచ్చు. ఇంకోటి చెప్పండి, నాలుగోది అన్నింటినీ ప్రసాద బుద్ధితో చూడటం. అర్థమైందా? భూమండలం మీద 800 కోట్ల మంది మానవులు ఉన్నారండి. మీ శ్రీవారు ఆయనేనా? అంతేనా? అందులో 400 కోట్ల మంది పురుషులు, 400 కోట్ల మంది స్త్రీలు. ఈయనే ఎలా నచ్చారండి? ఏ అమితాబ్ బచ్చన్లో మీరు ఎవరన్నా పెళ్లి చేసుకుంటే బాగుండేది కదా, అంతేనా కదా? ఈయన ఎలా నచ్చాడు మీకు? ఏమో మాకేం తెలుసండి, పెద్దవాళ్ళు చూసారు, అప్పుడు వాళ్ళు చేసుకున్నాం అంతే, అయిపోయింది. ఇప్పుడు జీవితం చివరి దశకు వచ్చిన తర్వాత ఈ ఆలోచన వచ్చినా ఏమైనా ప్రయోజనం ఉందా? ప్రయోజనం లేదుగా. వాళ్ళకే కాదు, మీకోసమే అసలు యాక్చువల్గా చెప్పి. అర్థమైందండి? ఏది లభించినా కూడా అది ఈశ్వర ప్రసాదంగా భావించు. ఎందుకని? ఈ పంచభూతాలను మేము తయారు చేసావా? కెన్ యూ క్లైమ్? ఈ భూమి నేనే తయారు చేశాను, ఈ వర్షం నేనే కురిపించాను, లేదుగా. కాబట్టి ఈ పంచభూతాలు ఈశ్వర నిర్మితం. ఎవరి చేత తయారు చేయబడ్డాయి? ఈశ్వరుని చేత తయారు చేయబడ్డాయి. వాసుదేవ, మంచిది. అర్థమైందా? ఈశ్వర నిర్మితమైన ఈ ప్రకృతి వలననేగా మనం జీవిస్తున్నాం. పంచభూతాలు కాకుండా 6వ భూతాన్ని సృష్టించు, చేయలేవు. ఆ పంచభూతాలతో తయారైన ఈ ఉపాధి పాంచభౌతిక ఉపాధి. ఇందులో కూడా 5 లక్షణాలే ఉన్నాయి.
ఆ ఆకాశము, ఆ గాలి, ఆ నిప్పు, ఆ నీరు, ఆ భూమి, ఆ 5 లక్షణాలే ఇందులో కూడా ఉన్నాయి. అంతేనా కాదా? రేపు పొద్దున వెళ్ళిపోతే ఇది ఎందులోకి వెళ్ళిపోతుంది, మళ్ళా అందులోకే వెళ్ళిపోతుంది. అందులోంచి వచ్చింది అందులోకే వెళ్ళిపోతుంది. అంతేనా కాదా? కాబట్టి ఈ ప్రకృతిలో నీకు ఏది లభించినా అది ఈశ్వర వరదానం. వెళ్ళిపోతున్నాడా? హరి ఓం వాసుదేవ నారాయణ. అర్థమైందండి? సో కాబట్టి ప్రతి దానిని ఈశ్వర ప్రసాదంగా భావించడానికి ఏమైనా ఇబ్బంది ఉందా? ఏం లేదుగా. మీ ఇంట్లో నువ్వే ఓ మామిడి చెట్టు పెంచావమ్మా, ఓ సంవత్సరం సరిగా కాసింది, ఓ సంవత్సరం సరిగా కాయలేదు. నీదేనంటావా ప్రభావం? నీదేనంటావా? కాదా? నేనే కదండి సంవత్సరం అంతా నీళ్లు పోసింది, నాకు అర్థం కాదు. సంవత్సరం అంతా నేను నీళ్లు పోయకపోతే అది ఎట్టా కాయలు కాసిందండి అంటావా? నువ్వు సంవత్సరం అంతా నీళ్లు పోసినా సమయానికి స్ప్రింగ్ రాలేదు, అప్పుడు వసంత ఋతువు రాలేదండి, అప్పుడు ఎలాగ మరి? అది పూలు పూయదు. ఆ పూలు పూయకపోతే దానికి కాయలు రావు, పండ్లు రావు. మరి ఆ సీజన్స్ నీ చేతిలోనే ఉన్నాయా? ఋతువులు నీ చేతిలో లేవు కదా, ఈశ్వరాధీనం. భూమి సూర్యుడి చుట్టూ తిరగడం అనే దాని యొక్క ప్రభావం చేత ఏర్పడుతున్నాయి. దాన్ని నువ్వేమైనా శాసించగలవా? నీకు కావాల్సి వచ్చినట్టు మార్చగలవా? ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి, అయ్యా బాబు తొందరగా వర్షం వచ్చాయి అంటే వచ్చేస్తుందా? రాదు కదా. సో కాబట్టి అన్నీ ఈశ్వరాధీనమే, జగత్ సర్వం ఈశ్వరాధీనం. కాబట్టి నీకేది లభించినా ఈ సృష్టిలో అదంతా కూడా ఈశ్వర ప్రసాదంగా భావించు. భావించడానికి ప్రాబ్లం ఏముంది? భోజనం చేస్తున్నామండి, ఈశ్వర ప్రసాదంగా భోజనం చేయి. ఏదో టీనో కాఫీనో పాలో తాగుతున్నామండి, ఈశ్వర ప్రసాదంగా స్వీకరించు. స్నానం చేస్తున్నామండి, జపం చేస్తూ స్నానం చేయి, ఈశ్వరుడి మీద దృష్టి పెట్టి స్నానం చేయి. సబ్బు ఏమిటి, షాంపూ ఏమిటి, బాడీ వాష్ ఏమిటి, 36 రకాలు పెట్టుకుని దృష్టి ఎంతసేపు దాని మీద పెట్టే బదులు ఈశ్వరుడి మీద దృష్టి పెట్టొచ్చుగా. అప్పుడు ఏమైంది? అది అభిషేకమే అయింది. ఇలా ప్రతిదానిని ఈశ్వరుడితో మనం అనుసంధానపరిచినట్లయితే అప్పుడు మనం ఏం చేసినట్టు? ఎవరో మీ ఇంటికి వచ్చి నీకేదో ఇదిగో మా ఇంట్లో ఒక పువ్వు తాంబూలం, పండు తాంబూలం అండి అని ఒక వ్రతం అండి అని మిమ్మల్ని ఏదో పిలిచారండి. ఎవరు పిలిచారు ఇప్పుడు మిమ్మల్ని? ఈశ్వరుడు. వాళ్ళ వ్రతం ఎవరి కోసం చేస్తున్నారు? ఈశ్వరుడు కోసం. నీకు ఇచ్చేది ఏమిటి? అక్కడికి వెళ్ళావు, వ్రతానికి వెళ్ళావు, ఏదో తాంబూలం 4 శనగలు ఏవో ఇచ్చారు. ఇక్కడ పదార్థం అప్రధానం, ఇచ్చింది ఏమిటి? ప్రసాదం. కాబట్టి ఏమైపోయింది? మీకు అప్పుడు ప్రసాద బుద్ధి బలపడింది. నష్టమేమన్నా దీనివల్ల? నష్టం లేదు. అర్థమైందండి? కాబట్టి ప్రసాద బుద్ధేషు హానిరస్యోపనజాయతే అని సూత్రం భగవద్గీతలోనే ఉన్నది కూడా. అర్థమైందండి? కాబట్టి తప్పక మనం ప్రసాద బుద్ధిని మనం పెంపొందింపజేసుకోవాలి. 1 ఈశ్వరార్చన, 2 సమప్రాణాయామం, 3 జపం, ఓం నమః శివాయ జపం, 4 ప్రసాద బుద్ధి, 5వది ఇప్పుడు చెప్పండి చూద్దాం. 5వది మనం చేయగలిగినవే చెప్పాలి, చేయలేని అందరూ చేయగలిగినప్పుడు మీరు ఈ 4 అందరూ చేయొచ్చుగా. మీరు వీటికేం కష్టమేం లేదు, ఇంకేం రాళ్ళు పిండి కొట్టే పని లేదు. ఇక్కడ నుంచి ఇండియా వెళ్ళి 30 గంటల ప్లేన్లో కూర్చొని ఇండియా వెళ్ళాల్సిన పని లేదు. ఈ 4 ఇక్కడ నుండే చేయవచ్చు మీరు. 5వది అన్నింటినీ ఈశ్వరార్పణ చేయడం. మీ శ్రీవారికి అన్నం వడ్డిస్తున్నారండి, ఎవరికి వడ్డిస్తున్నారు? అని వడ్డించాలి. అన్నం వండుతున్నారండి, అప్పుడు ఎవరి కోసం వండుతున్నారు? మీ పిల్లలకి అన్నం పెడుతున్నారండి, ఎవరి కోసం పెడుతున్నారు? అట్లా అన్నింటిలో ఈశ్వరార్పణ బుద్ధి. మీ తల్లి తండ్రి, మీ పిల్లలు, మీ కుటుంబం, మీ ఎవరో మీకు తెలిసిన వాళ్ళు పలకరించారండి, హరి ఓం, హాయ్ బాయ్ అనే బదులు హరి ఓం అనో, హరే రామనో, హరే కృష్ణనో, వాళ్ళలో దైవ దర్శనం చేయవచ్చు కదా, దివ్యత్వాన్ని దర్శించవచ్చు కదా, తప్పేం లేదు అందులో. ఈ హాయ్ బాయ్లో ఏ ఈశ్వరుని పట్టుకుంటావు? వీలు కాదు. అక్కడ విషయం, అక్కడేంటి ప్రధానం? విషయం. ఇప్పుడు మనం విషయ ప్రధానంగా జీవిస్తున్నటువంటి వాళ్ళం, దైవ ప్రధానంగా, భగవంతుడు ప్రధానంగా, ఈశ్వర ప్రధానంగా మన జీవితాన్ని మార్చుకోవాలి ఈశ్వరార్పణ బుద్ధితో. నీకు నువ్వే తింటున్నావమ్మా, అప్పుడు కూడా
నీ లోపలున్న ఈశ్వరుడికే నైవేద్యం పెడుతున్నావు. ఏ భావన ఉండాలి? కాకరకాయలో ఇంకా కొద్దిగా బెల్లం వేసి ఉంటే బాగుండేది. అవన్నీ పనిచేయకూడదు. ఈశ్వరార్పణ బుద్ధి. ఈశ్వరుడికి నైవేద్యం పెట్టే ముందు రుచి చూడవచ్చా? కానీ మరి మనం ఏం చేస్తున్నాం? పండగానే ఏం చేస్తున్నాం? అన్నీ సరిపోయినాయో లేదో చూడాలి కదా మరి, లేకపోతే ఎట్టగా అన్నాం. కాసేపు నువ్వే శబరి అని ఫీలింగ్ అనమాట నీకు. కానీ అక్కడ కూడా తప్పే జరిగింది. శబరి ఎంగిలి పండ్లు పెట్టలేదండి. తర్వాత కాలంలో ఇది దోషం అట్లా వచ్చేసింది. వాల్మీకి రామాయణం చదవడం లేదుగా మనం. శబరి చెట్టు నుంచి పండ్లు కోసేటప్పుడు చూసింది, అంతేగాని పండిందా లేదా అని చూడడం కోసమని చూసింది అంతే. ఆవిడ ఎంగిలి పండ్లే రాముడికి పెట్టలేదు. అది సరే. ఇట్లా ఎప్పటికప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే మనం ఒకదాని బదులు ఒకటి వచ్చేస్తుంటాం. శబరికి ఇంతకీ రాముడు ఎన్నిసార్లు ఇచ్చారు దర్శనం, పాద నమస్కారం? లైఫ్ టైం వన్స్. ఇప్పుడు జీవితమంతా రామదర్శనం కోసం ఎదురు చూసింది, జీవితమంతా రాముడి ఆశ్రయం కోసం పరితపించింది. అర్థమైందండి? ఇలా జాగ్రత్తగా మనం ప్రతి దానిని మనం భగవద్కి అనుసంధానం చేసుకున్నట్లయితే అప్పుడు భగవద్ దర్శనం సులభమేనా కాదా? ఈ 5 చేశారండి. అప్పుడు మీ జీవితం అంతా ఎవరు వచ్చేసారు? ఇప్పుడు అన్ని పాత్రలు చెరిగిపోయినాయి. తల్లి, తండ్రి, అత్త, మామ, భార్య, భర్త, పిల్లలు, పిల్లల పిల్లలు, కోడళ్ళు, అత్తయ్య, అన్ని పాత్రలు చెరిగిపోయినాయి. ఆ స్థానం ఎవరు వచ్చేసాడు? ఇప్పుడు ఈశ్వరుడు, 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 ఈశ్వరుడు. అప్పుడు మీరు దివ్యత్వాన్ని సహజంగా అనుభూతి చెందుతారు. అర్థమైందండి? కాబట్టి రోజు 5 పనులు తప్పక చేయండి. ఒకటేమిటి? ఈశ్వరారాధన, నిత్య ఈశ్వరారాధన. 2 సమ ప్రాణాయామం. 3 ఓం నమ శివాయ పంచాక్షరీ మంత్ర జపం. 4 ప్రసాద బుద్ధి. నీకేది లభించినా సరే, అది దుఃఖమైనా కావచ్చు, దుఃఖం కూడా ప్రసాద బుద్ధే. ఈశ్వరుడు దుఃఖంలో కూడా మనకు పాఠమే నేర్పుతున్నాడు, సుఖంలో కూడా పాఠమే నేర్పుతున్నాడు. గుర్తుపెట్టుకోండి. సుఖ దుఃఖాలు అనేవి ఎప్పుడూ ఉండవు. కాసేపు ఉంటాయి, కాసేపు ఉండవు. ఎప్పుడు సుఖమే ఉంటుందా? ఉండదు. ఎప్పుడు దుఃఖమే ఉంటుందా? ఉండదు. కాబట్టి అవన్నీ మనకి పాఠం నేర్పడానికి ఈశ్వర ప్రసాదంగా వచ్చినాయి అన్నమాట. అంతేనా కాదు? పళ్ళు వచ్చేటప్పుడు పిల్లలు ఏడుస్తారా ఏడవరా? ఏడుస్తారా? బాగా ఏడుస్తారు కదా. ఆ 4 రోజులు బాగా ఏడుస్తారు. వాడు తెలియదు, వాడికి పళ్ళు వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు చాలా కష్టాలు పడుతూ ఉంటాయి. మరి పళ్ళు అవసరమా కాదా? ఆ దుఃఖాన్ని అనుభవించాలా వద్దా? తర్వాత మళ్ళీ ఈ వయసు మా వయసు వచ్చేటప్పటికి పళ్ళన్నీ ఊడిపోతూ ఉంటాయి. మళ్ళీ బలవంతంగా డాక్టర్ దగ్గర వెళ్ళి పీకిస్తూ ఉంటాం లేదా? పీకకపోతే ప్రమాదం అప్పుడు. అంతేనా కదా? అప్పుడేమో రావడంలో ప్రమాదం, ఇప్పుడేమో అది పని నొప్పి వస్తూ ఉంటుంది, పని చేయదు, వృద్ధాప్యం వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి? డాక్టర్ ఏమంటాడు? పీకేసేయాలని అది లాభం లేదు, పని చేసి కొత్తగా కట్టాల్సిందే పళ్ళు అంటే. మళ్ళీ పీకాల్సిందే, కట్టాల్సిందే. ఎందుకని మరి? ఇప్పుడు దుఃఖమా సుఖమా? పనులు పీకితే దుఃఖమా సుఖమా? సుఖం కోసం దుఃఖం, అంతే కదా మరి. ఆ పళ్ళు లేకపోతే తినలేవుగా. కాబట్టి సుఖం కోసం దుఃఖం, దుఃఖం కోసం సుఖం. ఈ మానవ జీవితం ఒకదాని మీద ఒకటి ఇట్లా ఆధారపడింది. కాబట్టి అన్నింటినీ మనం ఎలా స్వీకరించాలి? ఇప్పుడు ప్రసాద బుద్ధి. 5వది ఏంటి? ఈశ్వరార్పణ. అన్నింటినీ ఈశ్వరార్పణ చేయి, తప్పే ఉన్నందులో. అంతా ఈశ్వరానుగ్రహం చేతనే జరుగుతుంది. కాబట్టి ప్రతిదానికి సమాధానం ఏమని చెప్పాలి? ఈశ్వరానుగ్రహం. మీరు ఎంత కష్టపడో మీ పిల్లల్ని బాగా పెంచి పెద్దవాళ్ళని చేశారండి, అమెరికా పంపించారండి, చాలా కష్టపడ్డారండి అన్నారు అనుకోండి ఎవరైనా. మీరేమన్నారు? ఎందుకని? నేనే కదా బోల్డ్ కష్టపడింది, బ్యాగ్ వేసుకుని వెళ్ళి మరి 30 ఏళ్ళు ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించేస్తే కదా అమెరికా వెళ్ళిందంట. అది కూడా ఏదైనా అక్కడ కూడా అది కూడా ఈశ్వరానుగ్రహమే. సమయానికి వనగూడటమే భగవంతుడు కాలస్వరూపుడమ్మా. పెళ్ళికి ముహూర్తం కుదిరితేనేగా పెళ్లి చేయగలిగింది మనం, అంతేనా? ముహూర్తం కుదరకపోతే చేయి చూద్దాం, చేయలేవు. నీ దగ్గర ఎన్నైనా ఉండవచ్చు, అంతేనా కాదా? ఇప్పుడు మనకి పెళ్లి కాని వాళ్ళు ఇప్పుడు భారతదేశంలో దాదాపు 10% మంది ఉన్నారండి. ఎందుకండి అంటే ఏవో రకరకాల కారణాలు చెప్తారు. జాతకం చూసేయండి, ఈయన కళ్యాణ యోగం లేదు భోండి అంటాడండి. ఏమిటి కళ్యాణ యోగం?
ఈశ్వరానుగ్రహం అంతే. కాబట్టి ప్రతిదీ ఈశ్వరార్పణ బుద్ధితో మనం జీవించాలి, ప్రతిదీ ఈశ్వరానుగ్రహంగా భావించాలి. ఈ 5 పనులు మీరు రోజు చేయవచ్చండి, దీనికి ఏం ఎక్కడికి వెళ్ళక్కర్లా, మీ రోజువారీ జీవితంలో చేసుకోవాల్సిన మార్పు అన్నమాట. ఇట్లా జీవిస్తే మీకు శాంతి, ఆనందం, సంతృప్తి, విజ్ఞానం, సమయస్ఫూర్తి. మొదట ఎక్కడ మొదలుపెట్టాం మనం? ఇక్కడ మొదలుపెట్టాం. శాంతి, ఆరోగ్యం, ఆనందం, సంతృప్తి, విజ్ఞానం, సమయస్ఫూర్తి. ఈ 5టితో జీవిస్తున్నాం. ఈ 5టికి ఏమి ఇంకో 5 యాడ్ చేయాలని చెప్పి ఇప్పుడు ఏమిటవి? నిత్య ఈశ్వరారాధన, తర్వాత సమ ప్రాణాయామం, ఆ తర్వాత ఓం నమ శివాయ మనసుతో జపం, 4వది ప్రసాద బుద్ధి, 5వది ఈశ్వరార్పణ దృష్టి కలిగి ఉంటే, ఈశ్వరానుగ్రహం అనేటువంటి దృష్టిని కలిగి ఉంటే, ఆ 5కి 5 కలిపామనుకోండి, అప్పుడు ఏమైంది? గుడ్డు. ఆ 5 ఉంటే గుడ్డు, అంతేనా కదా? ఈ 5 ఉంటే బ్లిస్. గుడ్, బెటర్, బెస్ట్ దాటి బ్లిస్ దాకా వచ్చేస్తావు. అప్పుడు మరి జీవితం మెరుగైందా తరుగైందా? అది జ్ఞానం అంటే అప్పుడు గుర్తుపెట్టుకోండి, జ్ఞానం వల్ల మీ జీవితం ఎప్పుడు మెరుగైన జీవితం కదా. ఇలా మార్చుకునేటప్పుడు మీకు మధ్యలో ఎక్కడో ముక్తి మోక్షం కావాలనే ఆసక్తి కలిగితే అప్పుడు మీకు గురువు అవసరం, అప్పటిదాకా గురువు అవసరం లేదు. ఈ 5 చేస్తూ మీకు ఏదైనా భగవద్గీత చదువుతుంటే ఆ సందేహాలు రావడము, లేకపోతే ఇంకేదో ఎవరైనా ప్రవచనాలు విన్నప్పుడు సందేహాలు రావడము, సందేహం ప్రశ్న వచ్చినప్పుడే గురువుతో పని, లేకపోతే గురువుతో పని లేదు. అర్థమైందండి? అలాగే ముక్తి మోక్షం ఈ 2 కూడా దేహంలో ఉండగానే సాధించాలి, దేహం పడిపోయిన తర్వాత సాధించేవి కాదు. ఈ ముక్తి మోక్ష మార్గంలోకి మేము ప్రవేశించాలనుకుంటున్నామన్న వాళ్ళకి మాత్రం తప్పనిసరి గురువు. ఎందుకని? ఆ మార్గంలో మీకంటే ముందు ప్రయాణం చేసిన వాడు, మార్గదర్శనం చేయగలిగేవాడు అయి ఉంటాడు, కాబట్టి అతను ఉండాలి మీకు అందుబాటు. అర్థమైందా? ఇలా మీ జీవితాన్ని జాగ్రత్తగా మార్చుకోండి. మార్చుకొని నాతో పని వచ్చినప్పుడు మళ్ళీ నా నెంబర్ రింగ్ చేయండి.